మంగళగిరి మార్కెట్ యార్డ్లో తడి చెత్తతో ఎరువులు తయారు చేసే యంత్రాలను ప్రారంభించారు. వీటిని కమిషనర్ అలీం బాషా, అడిషనల్ కమిషనర్ శకుంతల, దేశం నేత పోతేడి శ్రీనివాసరావు, ఏఎంసీ చైర్మన్ జవాది కిరణ్ చంద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యార్డు కార్యదర్శి ప్రభారాణి, టీడీపీ నాయకులు బైరబోయిన శ్రీనివాసరావు, వాకా మాధవరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మనందరికీ తెలుసు, లాస్ట్ 2025 జనవరి నుంచి కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కొన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే నినాదంతో చాలా కార్యక్రమాలు ప్రతి 3వ శనివారము చేసే విధంగా డైరెక్షన్స్ ఇచ్చి ఉన్నారు. అందులో భాగంగా ఎవ్రీ మంత్ కూడా 3వ శనివారం ప్రతి రాష్ట్రం మొత్తం కూడా ప్రతి మున్సిపాలిటీలో కానీ ప్రతి పంచాయతీలో కానీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈరోజు లాస్ట్ థర్డ్ సాటర్డే హాలిడే కావడం వల్ల, ఫెస్టివల్స్ కావడం వల్ల ఈ 4th సాటర్డేకి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు మన మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో మన మంత్రి గారు వర్యులు నారా లోకేష్ గారి సూచనల మేరకు దీన్ని స్వచ్ఛమంగళి కార్యక్రమం కూడా మనం టేకప్ చేస్తున్నాం. చాలా లాస్ట్ టైం చేశాము. అందులో భాగంగానే ఈరోజు మనము ఎక్కడైతే గార్బేజ్ ప్రొడ్యూస్ అవుతుందో, అంటే 100 కిలోల కంటే ఎక్కువ గార్బేజ్ ప్రొడ్యూస్ అవుతుందో వాటిని బల్క్ వేస్ట్ జనరేటర్ అంటాము. ఆ బల్క్ వేస్ట్ జనరేటర్స్ అన్ని కూడా వాళ్ళ ప్రిమిసెస్లోనే వాటిని కాంపోస్ట్గా తయారు చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఈరోజు మనకు లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ దగ్గర మనకు పూలు ఇటువంటివన్నీ కూడా వస్తాయి, తులసి మాలలు అవన్నీ కూడా వస్తాయి. అవన్నీ చెత్తలో పడేయకుండా అక్కడే డైజెస్టర్ పెట్టి అక్కడ ట్రీట్ చేసి దాన్ని ఎరువుగా వేసే కార్యక్రమాలు పెట్టాము. అదేవిధంగా మన అక్షయ పాత్ర దగ్గర కూడా చాలా వరకు ఫుడ్ వేస్ట్ వస్తుంది, వెజిటబుల్ వేస్ట్ వస్తుంది. అది కూడా అక్కడ మనం ఒక డైజెస్టర్ పెట్టడం జరిగింది. సిమిలర్లీ ఇక్కడ ఈరోజు రైతు బజార్లో కూడా వెజిటబుల్ వేస్ట్ చాలా వస్తుంది కాబట్టి ఇక్కడ డైజెస్టర్స్ 2 పెట్టడం జరిగింది. అదేవిధంగా RRR సెంటర్స్ కూడా పెట్టడం జరిగింది. RRR సెంటర్స్ అంటే రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. దాంట్లో మనకు ఎవరైనా సపోజ్ మనకు బట్టలు, మనకు పనికిరాని బట్టలు ఉండొచ్చు, మనకు ఉపయోగపడకపోవచ్చు, బట్ అది వేరే వాళ్ళకు ఉపయోగపడవచ్చు. అట్లా విధంగా స్టీల్ సామాన్లు కావచ్చు, బుక్స్ కావచ్చు, తర్వాత ఇటు లెదర్ ప్రోడక్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం యూజ్ చేసింది మనకు ఉపయోగపడకపోతే వేరే వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉంటే అవన్నీ కూడా అక్కడ ఇస్తే వేరే కావాల్సిన వాళ్ళు దాంట్లో తీసుకునే విధంగా మనం కూడా 3 సెంటర్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మన మంత్రి గారు నారా లోకేష్ గారు చాలా స్వచ్ఛ మంగళి కార్యక్రమంలో భాగంగా సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తున్నాము. ఈ సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క మార్గదర్శకాల మేరకు ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పెద్దలందరికీ ధన్యవాదాలు. పట్టణంలో ప్రతిరోజు కూడా నిత్యంగా ఎంతో తడి చెత్త, పొడి చెత్త వస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ అన్నదాన మండపంలో వచ్చేసేటప్పటికి ఆకులు, అలాగే కూరగాయల నుంచి వచ్చే వేస్ట్ మెటీరియల్ కానీ ఇవన్నీ కూడా చాలా పెద్ద మొత్తంలో వస్తున్నాయి. ఇవన్నీ కూడా తిరిగి మనమే ఒక మాన్యూర్, అంటే మొక్కలకి మళ్ళీ ఎరువులాగా వాడుకునే పద్ధతిలో ఈ యంత్రాన్ని మొదటగా మాకే కేటాయించినందుకు ముందు ఈ టీం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే స్వచ్ఛాంధ్రలో భాగంగా ఈ కార్యక్రమంలో మేము పూర్తిగా మీకు సహకరిస్తామని తెలియజేసుకుంటాం. స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి 3వ శనివారం నిర్వహించే కార్యక్రమంలో ఈ రోజున మంచి గొప్ప కార్యక్రమానికి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో డైజెస్టర్ ని ప్రారంభించుకోవడం, దానిలో మేమందరం కూడా భాగస్వాములు కావడం చాలా ఆనందంగా భావిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వామివారి ఆలయంలో వచ్చే తులసి మాలలు కానివ్వండి, అరటి ఆకులు కానివ్వండి, పూలమాలలు కానివ్వండి, వేస్ట్ ప్రసాదం కానివ్వండి, అన్నీ కూడా ఈ డైజెస్టర్ ద్వారా ఎరువుగా మారి పంటలకు కానివ్వండి, మొక్కలకు, ఇళ్లలో పెంచుకునే మొక్కలకు కానివ్వండి ఎరువుగా మారి అది కూడా చెత్త నుంచి సంపద సృష్టించవచ్చనే మనకి తెలియజేసిన మన PM, CM గారికి ధన్యవాదాలు తెలియజేయాలి.